రిక్వెస్ట్ చేస్తున్నాం. మాధ్యమ మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బ్లాస్ట్ నిజంగా దిస్ ఈజ్ అ వెరీ వెరీ అన్యూజువల్, సంథింగ్ స్పెషల్ లాంటి ఒక సబ్జెక్ట్. నేను ఇన్ని సినిమాలు చేసిన ప్రతి స్టేజ్లో కూడా మనం చెప్తూనే ఉంటాము ఒక డిఫరెంట్ కథ, డిఫరెంట్ అని. బట్ ఒక్కొక్క సినిమా మాత్రం మనం ఫినిష్ అయిన తర్వాత కూడా అది అలాగనిపిస్తుంది. ఎక్కడైనా అన్యాయం అనేది జరిగినప్పుడు అది మన తల్లిదండ్రులకో లేక మన బంధువులకో ఆ అన్యాయం జరిగింది అంటే మనం ఏం చేస్తాం? గ్యారంటీ 100% ఫైట్ చేస్తాం, జస్టిస్ కోసం పోరాడతాం, ఇవన్నీ చేస్తాం. బట్ ఈ అన్యాయం జరిగింది మన తల్లిదండ్రులకు మాత్రమే కాదు, వేరే ఎవరికైనా, ఇట్ కెన్ బి ఎనీబడి. ఎవరికి జరిగినా అది దానికి మనం పోరాడేది, ఫైట్ చేసేది, అదే చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీలో అనే ఒక మారల్ని చెప్తుంది ఈ బ్లాస్ట్. తర్వాత యాజ్ వీ స్పీక్ మన స్టేట్స్లోనే కాదు, ఎక్కడ ఇండియాలో చాలా ప్లేసెస్లో యాజ్ వీ స్పీక్ చాలా విషయాలు జరుగుతుంటాయి. చాలా హెరాస్మెంట్స్ చాలా అమ్మాయిలకి జరుగుతూనే ఉంటాయి. అండ్ ప్రతి చోట్లో పోలీసు వెళ్ళి వాళ్ళని కాపాడటం అనేది అన్ని చోట్ల జరగదు. ఇది ఇట్స్ నాట్ ప్రాక్టికల్. అండ్ అగైన్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఈ సినిమా ఏం చెప్తుందంటే, మనం ఎవరో వచ్చి మమ్మల్ని కాపాడతారు అని మనం వెయిట్ చేయకుండా వీ షుడ్ బీ ఎక్విప్డ్. సో ఎక్విప్ అంటే ఏంటి? తల్లిదండ్రులు, పేరెంటింగ్, బిడ్డల్ని ఎలాగ మనం పెంచాలి, ఎస్పెషల్లీ ఆడబిడ్డల్ని ఎలా పెంచాలి, ఆ ఒక ధైర్యం, ఆ ఒక స్ట్రెంగ్త్ వాళ్ళకి రావడానికి ఏమి చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అని పేరెంటింగ్ అనేది అదొక ఇంపార్టెంట్ ఒక మోరల్ ఈ సినిమాలో మనం చెప్తున్నాం. అండ్ అగైన్ నాకు చాలా ఇష్టమైన ఇంకొక విషయం ఈ సినిమాలో ఏంటంటే, ఇట్ ఈజ్ విమెన్ ఎంపవర్మెంట్. ఫస్ట్ ఇన్ని సినిమాలు చేసిన నేను యాక్షన్ అనేది ఫైట్ వచ్చేటప్పుడు ఐ నెవర్ షేర్. మనం ఫైట్ చేస్తుంటే హాహా అని క్లాప్ చేసేది ఇదంతా చేశారు ఇంతకుముందు. బట్ ఈ సినిమాలో నాకు ఈక్వల్గా, నాకన్నా ఎక్కువ బాగా చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఈ సినిమాలో. అండ్ నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళే చెప్పినట్టు 1 month అంతే వాళ్ళకి టైం. ఈ 1 monthలో ఈ మార్షల్ ఆర్ట్స్ అంతా నేర్చుకొని చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేశారు వీళ్ళు. మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఫైట్ మాస్టర్ వచ్చి చెప్తే ఓకే ఇంతేనా ఒక వీళ్ళు అనే ఎక్స్పీరియన్స్ అంతే. ఇదేదో పెద్దగా మేమేదో చేసినట్టు కాదు. బట్ వీళ్ళకి నేర్చుకోవాలి. తర్వాత ఫైట్ చేసేటప్పుడు ఫైటర్కి దెబ్బ తగలకూడదు, న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఫైట్ చేసేటప్పుడు ఒక బాడీ పోస్చర్స్ అంతా బాగా చేయాలి, అది కామెడీగా ఉండకూడదు, ఇవన్నీ ఉంటుంది. సో చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే షీ వాజ్ వర్కింగ్ లైక్ 2 o'clock 3 o'clock in the morning. ఇది సో క్రెడిట్ గోస్ టు దెమ్. నిజంగా మీరు పిక్చర్ చూసిన తర్వాత తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నానని. నేను ఎందుకు ఈ సినిమాని ఇట్స్ ఎ స్పెషల్ మూవీ, సంథింగ్ స్పెషల్ ఎందుకు చెప్తున్నానని గ్యారంటీ మీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ వీ హ్యావ్ సో మెనీ ప్లస్ పాయింట్స్ ఇన్ ద మూవీ. ఎందుకు వచ్చి మన సినిమాని జనం వచ్చి చూడాలి అని చెప్పడానికి వీ హ్యావ్ ఫ్యాంటాబులస్ మ్యూజిక్ ఇన్ ద మూవీ, ఎస్పెషలీ ది బ్యాక్గ్రౌండ్. మన రవి బస్రూర్ హస్ డన్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి. బికాస్ ఈ కథకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక 40-45 days ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తీసుకొని చేశారు. సో అండ్ అగైన్ every aspect, every technical issue in the film, కెమెరా అరుణ్ అని అందరూ
ఆల్ యంగ్ టీమ్, చాలా కంటెంపరీ లైటింగ్ చాలా బాగా చేశారు అది. అండ్ ద ఫైట్స్ చేసాము, చాలా సినిమాలో ఫైట్స్ చేసాము, బట్ ఒక్కొక్క సినిమాలో కూడా ఏదో కొత్తగా ఏదైనా వస్తుంది అనుకుంటాము. బట్ ఈ సినిమాలో ప్రభు అని ఒక ఫైట్ మాస్టర్ నన్నే డిఫరెంట్గా నాకు చూపించాడు. అండ్ యూ కెన్ సీ మీ లైక్ ఇంతకుముందు నా సినిమాల్లో ఎలా ఫైట్ చేశానో అలాగ ఉంటుంది 100% ఈ సినిమాలో. అండ్ అగైన్ రీఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ ప్రొటగనిస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఒక చిన్న చేంజ్ కోసమనే చేశాను నేను. నెగిటివ్ క్యారెక్టర్స్ ఇంతకుముందు ఒక 4-5 సినిమాలు చేశాను, ఇప్పుడు మళ్ళీ చాలా అనిపించింది. అగైన్ పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో దిస్ విల్ బీ వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. అండ్ మన డైరెక్టర్ మీరు చూసుంటారు, పిట్ట కొంచెం అదే కదా, కూతగనం ఉంటారు కదా. సో అలాగా సార్, తప్పు తెలుగు అయితే చెప్పండి సార్, మీకు బాగా తెలుగు. పిట్ట కొంచెం కూతగనం అంతే కదా సార్. అలాంటి వాడు మనోడు. చూస్తే ఇంత సన్నగా ఇంత చిన్న కుర్రోడు అలా ఉంటాడు. బట్ మీరు అతని డైరెక్షన్ మీరు చూడాలి, సినిమాని అంత బాగా చేశాడు. పట్టుదల ఇలాగే కావాలి సార్ అని ఏడుస్తాడు. మనం వద్దండే, ఇది వద్దు, వేరేలా మర్చిపోతున్నా సార్ ఓకే సార్ అంటాడు, మళ్ళీ వద్దు సార్ అంటాడు. ఏడ్చి వాడికి ఏమి కావాలో దాన్ని రప్పించుకుని చేశాడు కుర్రోడు. చాలా ఇప్పుడు ఇంకా హీజ్ ఇన్ హిస్ 20s, 21 or 22. సో ఈజ్ డన్ వండర్ఫుల్ జాబ్ డైరెక్టర్. అండ్ ఆల్ యంగ్ టీమ్, ఇందులో నేను మాత్రమే యంగెస్ట్. సో హీఈస్ అంటే చాలా ఉంది నాకు. ఈవెన్ ఐ లవ్ టు బీ గెట్ అప్డేటెడ్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ మూవీ. అలాగే సినిమాలు కూడా చాలా విషయాలు ఈ యంగ్ బ్రీడ్తో నేను నేర్చుకున్నాను. సో సినిమా గురించి చాలా చెప్పాలి మనం, అంత ఉంది. మీరంతా సినిమా చూడండి, 100% this will be very 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 different movie. And I should tell about my production house. AGS Productions అంటే తమిళనాడులో ఇట్స్ ఆల్మోస్ట్ నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్. సో దాన్ని రిప్రజెంట్ చేసి ఐశ్వర్య గారు వచ్చారు ఈరోజు, కల్పాతి అఘోరం అని. ఎంత మంచి మన కథ చేసి ఎంత బాగా చేసినా దాన్ని ప్రజెంట్ చేసే ఒక ప్రొడ్యూసర్ కావాలి, దాన్ని కరెక్ట్గా థియేటర్స్కి చేసి పబ్లిసిటీ చేసే ఒక మంచి ప్రొడ్యూసర్ అనేది మనకు కావాలి. అండ్ కొత్త టాలెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక మనసు రావాలి. నేను కూడా చూసాను చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్, ఎవరికి పెద్ద మార్కెట్ ఉంటుందో, ఏ డైరెక్టర్ పెద్ద మార్కెట్ ఉంటుందో వాళ్ళ దగ్గర వెళ్తారు. బట్ కొత్త వాళ్ళకి మంచి కథ ఉంటే ఐఎమ్ దేర్ అని అనుకునే ఒక ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసరు అఘోరం గారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ వెరీ గుడ్ టాలెంట్. అండ్ ఒక విమెన్ ఎంపవర్మెంట్ అనేది వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఆయనకు పెద్ద నేమ్, బట్ ఆయన డాటర్స్నే దే ఆర్ హ్యాండ్లింగ్ ద హోల్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. సో అదొకటి. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సితారా. సో వాళ్ళు ఈ సినిమాని త్రూఅవుట్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు థియేటర్స్లో మనకి రిలీజ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. అండ్ మాధ్యమ మిత్రులు మీరందరూ సినిమా చూడండి, మీకు నచ్చితే యూ ప్లీజ్ దీన్ని జనానికి వెళ్ళి చేర్చండి. దిస్ ఇస్ ఎ స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్, బట్ మీరు చూస్తే యూ విల్ ఓన్ ద ఫిల్మ్. ఒక్కొక్క క్యారెక్టర్, ఏ ఫాదర్ చూసినా హీ విల్ ఓన్. అరే ఇది నేను ఇలాగే పెంచాలి, ఇక మీద నా బిడ్డల్ని ఇలా పెంచాలి. తర్వాత ఏ అమ్మాయి అయినా సరే దే విల్, ఇంత ముందు మన డైరెక్టర్ చెప్పినట్టు ఏ అమ్మాయి అయినా ప్రీతిలాగా ఉండాలి ఇక మీద అనిపిస్తుంది, ఏ మదర్ అయినా అభిరామిలాగా ఉండాలి అనేది ఒక స్పెషల్ ఇది. దిస్ ఇస్ అన్ పక్కా విమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక దీన్ని హైలైట్గా చేసిన ఒక సినిమా ఇన్ అ వెరీ కమర్షియల్ ఫార్మాట్. సో యూ హ్యావ్ టు come and watch the movie in the theater experience, because background score is ultimate. Anta baga chesaru Ravi Basarur. So thank you so much. Please watch the movie. God bless you all. Jai Hind. Jai Hind, sir. So sir,
మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమాని ఆల్రెడీ ఫుల్ మూవీ చూసారని తెలిసింది. సో వాట్ వాస్ దేర్ రియాక్షన్? ఐశ్వర్య గారు ఏమన్నారు? వాట్ ఇస్ నిన్నే ఐ జస్ట్ హ్యాపెన్ టు వాచ్ ద మూవీ. దే ఆర్ ఆల్ ఫుల్ మార్క్స్ టు బోత్ ఆఫ్ దీస్ లేడీస్. ఫస్ట్ వాళ్ళకంట, సెకండ్ నేనంట. నిజంగానే. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మేము చూసి మన సినిమా చాలా బాగుంది చెప్పడం అనేది వినేవాళ్ళకి అంత పెద్దగా అనిపించకపోయినా ఓకే, బట్ గ్యారంటీ మీకు అలాగ అనిపిస్తుందనే నమ్మకం నాకు ఉంది సార్. అబ్సల్యూట్లీ సార్. ఎస్, మేము కూడా 28న చూసి 28th చూడండి సినిమా. సార్ మర్చిపోద్దు సార్ మీరు. Thank you, sir. So requesting you to please stay back on stage to interact with the media friends. Also, I request directors. Have a seat అంటారేమో. ఉంది సార్, సీట్ వస్తుంది సార్.